ఏదేమైనా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరికి మనకుండే ఆరోగ్య పరిస్థితులు బట్టి, అనారోగ్య పరిస్థితులు బట్టి, కుటుంబ పరిస్థితులు బట్టి ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్న విషయంలో కూడా మనం దేవుని పని చేయాలని ఎంతో ఆసక్తి ఉన్న వారికి ప్రభు పెట్టిన వందనములు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో కార్యాలు, దేవుని కార్యాలు చేయాలని ఆసక్తిగా ఉన్నప్పుడు కూడా మన ఆరోగ్యం కావచ్చు, మన పరిస్థితులు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏదో మన వంతుగా సహకరించాలని ఆసక్తిగా ఉన్నవారికి చక్కటి విషయాలు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఒక కుటుంబాన్ని ఆదుకోవాలన్నా, ఒక మనిషిని ఆదుకోవాలన్నా, సహాయం చేయాలన్నా దేవుని ప్రేమ ఉంటే తప్ప మనం సహాయం చేయలేము. కాబట్టి ఈ విషయంలో మరి ఒక కుటుంబానికి సహకరించడం జరిగింది. అది ఒకరి వల్లే కాదు, అనేక ఆత్మీయ సహోదరులలో ప్రేమను చూపించిన విధానం బట్టి సహకరించడం జరిగింది. ఆదోనిలో మరి కలబాయి అనే ఒక కాలనీ, ఆమె భర్త చనిపోయినాడు. అయినప్పటికి కూడా 4 ఆడపిల్లలు. పరిస్థితులు ఎటువైపోతున్నా పర్లేదు కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడని ఒక నమ్మకంతో, ఆశతో ఉన్నప్పుడు కూడా దేవుడు మన హృదయాన్ని ప్రేరేపించి ఆ కుటుంబానికి సహకరించడం జరిగింది. కాబట్టి ఆ కుటుంబాన్ని నిమిత్తం ప్రార్థించండి. అనేక మంది ఆ కుటుంబానికి ఒక భరోసాగా, సహకారులుగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ, సహకరించిన సహోదరులను మరొకసారి వందనం తెలియపరుస్తూ, ఇలాగే అనేక కుటుంబాలని ఆదరించి దేవునిలో నిలబెట్టి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ వందనములండి. ఎవరు చేసింది కాదు, దేవుడు వ్యక్తుల ద్వారా సహాయం చేసింది ఇదే. మరి ఈ సహాయం వెనుక ఎవరు ఉన్నారంటే చాలా మంది, చాలా ఊరు పిల్లలు ఉన్నారు. సుమారంటే ఒక 15 మంది దాకా ఉన్నారు సహాయం చేసిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా తలో ₹1 సాయం చేశారా. ఇంకోటి, ఇది దేవునికి ₹1 సహాయం చేసినా దేవునికి లెక్క చెప్పాల్సిందే. అట్లా చేసి నీకు ఇప్పుడు ఈరోజు సహాయం అందించారా. ఆ పిల్లలకి కూడా మరి దేవుడు ఆశీర్వాదము, ఆరోగ్యం దయచేయాలని ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని కళ్ళు ఉంచుకోండి. మహాగణుడా, మహోన్నతుడమైన తండ్రి, వాక్యం చేస్తున్నాం తండ్రి. ఇచ్చిన ఆ పిల్లలను, మరి ఇచ్చిన యవనస్తులను, ఇచ్చిన సహోదరులను మరి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క హస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, మరి వారి కుటుంబాలలో శాంతి మరి సమాధానము దయచేయమని, అదేవిధంగా నీ కుమారులు ఎందరో నాయన మరి పర్సనల్గా కూడా ఇచ్చారు నాయన. ఇచ్చిన నీ కుమారులు, జాబ్ చేసుకుంటున్నటువంటి నీ కుమారులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అవునా తండ్రి, నీ కుమారులు మరి జాబ్ చేసుకున్న విషయంలో కూడా మీరే తోడుగా ఉండి సహాయం దయచేసి ఆ పిల్ల మరి వారికి తండ్రి వారి జాబ్ విషయంలో కూడా మీరు సహాయం అందించమని, ఇంకా ఇలాంటి సహాయాలు ఎన్నెన్నో చేసేవారుగా వారికి మంచి ఆలోచనని దయచేయమని మరి నీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ తండ్రి. అదేవిధంగా బిఎస్ఎస్ టీము అనే మరి గ్రూప్ ఏదైతే ఏర్పాటు చేశారో, అదేవిధంగా తండ్రి మీరు ఆనాడు సెలవిచ్చారు నాయన, నా ద్వారా ఒక్కరికి సహాయం చేసినా నాకు చేసినట్టు అని మీ వాక్యం సెలవిస్తుంది. కావున తండ్రి ఈరోజు చేస్తున్నామంటే దేవా, ఇది ఈమెకు మరి సుజాతమ్మకు ఇచ్చినట్టు కాదు నాయన, మీ ద్వారా మరి ఆమెకు ఇచ్చాం తండ్రి, మీకు ఇచ్చినట్టే తండ్రి. అవునా తండ్రి, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అనే గ్రూప్ ద్వారా ఎందరైతే సహాయాన్ని అందిస్తున్నారో వారందరినీ దీవించి మరి వారు దేవా మీకు ఇస్తున్నట్టుగా సహాయం దయచేయమని, మీకు ఇస్తున్నట్టుగా అనుకోమని, మరి దేవా మరి ఏదో వ్యక్తులకు ఇస్తున్నామని కాకుండా మరి దేవునికే సహాయం చేస్తున్నామనే తట్టుగా మరి వారికి మంచి ఆలోచనని దయచేయమని మా ప్రియుడు, మీ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.